सर्वविद्यानां श्री दक्षिणामूर्ति नमो नमः। श्रुते स्मृतिपुराणानामालयं करणालयं श्रये नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं मयं मुहूर्तस्संशोकविनाशकारकं वन्दे विघ्नेश्वरपादपङ्कजं गणपतिं साङ्गं सायुधं साहित्यं सभद्रपुत्रपर्वासमेतं श्रीमन्महागणाधिपतिं ज्येष्ठमासे शुक्लपक्षे अदितिपाड्यम्यां वासरो वासरसमतिश्रये नानानामदेवस्य सकुटुम्बस्य सपरिवारस्य सबान्धवस्य समस्तसौख्यं श्री महिला संघाध्यक्षं नूतन भवन निर्माण संकल्पतेन यजमान सद्वारा विष्णुयाम देवाभद्रं पश्येमाग्विरेत्रा श्रीरङ्गे संस्कृतिः विश्वेमदेवतमदाय भूषणेन्द्रोद्दश्वासस्नाभुजा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्यर्ष्णि या प्रणीर्यामलाया शपुष्पाया शपुष्पलं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं भक्तानुकम्पणं देवं भोद्राय कान्ताविद्यानाशेषविता श्रीवरदमूर्तये नमो नमः। योदिते सब्रह्मभूयाय रात्वां पावनाश्रीते सायं प्रातः प्रञ्जानापापो भवति मार्तकाओ मोक्षं च विन्दते इदमथर्वशीर्षमेष्यामहादासरे सपापि विद्यावान् भवति सवैश्यमनोपभवति यो लाजेर्येति स यशोवान् भवति राज्यस्समिद्धुर्येति सूर्यग्रहेण इत्युपनिषत् महागणाधिपतिर्देवतापितृत्वं सकलकार्येषु निर्विघ्नप्रसाद फलसिद्धिरस्तु श्रीतदास्तु। ఒకటి వివో సార్ 58 సంఘాలు ఉన్నాయి. ఒక్కళ్ళే ఉన్నారు, ఇబ్బంది అవుతుంది సార్. ఈ రోడ్డు కూడా 1,10,00,000 శాంక్షన్ చేసిరు, కొద్దిగా అది స్టార్ట్ కాలేదు సార్. అభివృద్ధి జరగకుండా కానీ మన సంజయ్ గారు ఈ అభివృద్ధి కొరకు ఎలాగెల్ల కష్టపడుతూ వార్డ్ మెంబర్స్ మరియు ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ పెద్దలు దామోదరరావు గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, కౌన్సిలర్స్, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్యంగా ఈరోజు సమానులకు, అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. గత సర్పంచ్ ఎలక్షన్లో నాకు ప్రతి మహిళా మనులు సురేందర్ మా బిడ్డని నాకు అండగా ఉండి సార్ ఓకే సార్ రైట్ సార్ ఓకే సార్ మంచి కూడా మీరే నోట్ తీసుకోవాలి. మాకు ఈ గ్రామైక్య సంఘం బిల్డింగ్ కు భూమి పూజ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఒక సంఘం ఇప్పటి వరకు అందరూ లోన్ తీసుకుంటున్నాం, కడుతున్నాం, కానీ పైసలు వసూలు చేసినప్పుడు మాకంటే ఒక బిల్డింగ్ లేదు. ఇప్పుడు కూడా గ్రామ సంఘ జీపీలో కానీ స్కూల్లో కానీ హాలిడేస్ వస్తే అందులోనే నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ మాకంటే ఒక ప్రత్యేక బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఏ కార్యక్రమం అయినా కానీ ఏదైనా కానీ సీఎం గారు మహిళలకు ఒక పెద్ద పీట వేసి వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని కూడా మనకే పెద్ద ఎత్తున కూడా ఏదైనా కూడా పావుల వడ్డీ రుణాలు కానివ్వండి,
ఇంకేదైనా ఆదాయ కార్యక్రమం చేసుకుంటే దానికి లోన్ మీరు ఏదైనా అడగండి, మేము ఇవ్వడానికి సిద్ధమని మంత్రి సీతక్క కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ముఖ్యంగా మన సెఫ్ CEO దివ్యదేవరాజన్ మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మేడం. ఎన్నడూ కూడా ఏ మహిళలు కూడా బయటకు రాలేదు. నా కొరకు ప్రతి ఇంటి మహిళ కూడా బయటకు వచ్చి నన్ను ప్రోత్సహించి సర్పంచ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ కొరకు నా శక్తి వంచన లేకుండా ఏదైనా చేసేదానికి కూడా నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. గౌరవ శాసనసభ్యులు సహకారంతో మన దరూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన అర్బన్ గ్రామంలో కొంచెం పాపులేషన్ పరంగా దరూర్ గ్రామం పెద్ద గ్రామం సార్. కొంచెం ముఖ్యంగా సార్ మా మహిళా మండలకు సార్ 58 సంఘాలు ఉన్నాయి, ఒకటే వివో ఉన్నాయి సార్. కొంచెం మీటింగ్ చేసుకుందాం అంటే కూడా వాళ్ళకి కూర్చునేదానికి చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. కొంచెం 2 వివోలు వేసి సభ్యులు లేని వాళ్ళు కూడా చేరుతారు సార్. కొంచెం తప్పకుండా మీరు ఇంకొక వివోలు అలర్ట్ చేసి మా దరూర్ గ్రామానికి సహకరించాలని కోరుకుంటూ సార్. మా గ్రామంలో సార్ చాలా రోజుల నుంచి సమస్య సార్. గతంలో కూడా మీరు డబల్ బెడ్రూమ్ నుంచి రామాలయం రోడ్ది కూడా శాంక్షన్ చేయించారు సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంచెం స్టార్ట్ చేసుకోలేకపోయినా సార్. కొంచెం దానివల్ల కొంచెం డబల్ బెడ్రూమ్ నివాసితులకు కానీ రైతులకు కానీ దరూర్ గ్రామ ప్రజలకు కానీ సౌకర్యంగా ఉంటుంది సార్. మీరు కూడా సార్ దాని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి RMD రోడ్కు ట్రాన్స్ఫర్ చేసినందుకు సార్ మన దరూర్ గ్రామ ప్రజల రోజు మన జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ అన్న గారు ఏ గ్రామానికి చూసినా కానీ అభివృద్ధిలో చాలా ముందుండడం గొప్ప విషయం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మన జగిత్యాల మండలంలో కానీ మన తెలంగాణలోనే మక్క పంట అధికంగా వస్తే మన సంజయ్ అన్న గారు ఇక్కడ 2 సెంటర్లు పెట్టించి DCMS ద్వారా 2 సెంటర్లు పెట్టించి 75,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అలాగే మన మహిళా సోదరిమణులు IKP సెంటర్ల ద్వారా ప్రతి ఇత్తు కూడా ప్రతి వడ్ల కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా జోకి వాళ్ళకు త్వరితగతినే ప్రభుత్వం నుంచి డబ్బులు వేయడం జరిగింది. ఇంకా కూడా కొద్ది రోజుల లోపల ఈ మొక్కలు ఏదైతే మేజ్ అమ్మిన రైతులకు త్వరలోనే వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ కూడా మహిళా సంఘాలను పట్టించుకున్నటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళా సంఘాలని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకొని వారు ప్రతి మండలానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి వారందరికీ బస్సులు కొనుగోలు చేసి మొన్ననే వారందరికీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ పెద్దలు మాజీ మార్కెట్ చైర్మన్ దామోదరరావు గారికి, ప్రస్తుతం మార్కెట్ చైర్మన్ మంచి మిత్రులు నారాయణ రెడ్డి గారికి, నర్సింగాపూర్ మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మోతే వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు, యువత, ఈ గ్రామ వివిధ కుల సంఘాల పెద్దలకు, అక్కా చెల్లెలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు, మా APM రాజు కూడా మీ అందరికి బాస్ రాజు గారికి, మా మహిళా సంఘ నాయకురాలు సత్యమ్మ, ఈ గ్రామ నాయకురాలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మా ఆడబిడ్డ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన మహిళా సంఘ బిల్డింగ్ భూమి పూజ కార్యక్రమం, దాంతో పాటుగా SC సంఘ భవనానికి అక్కడ రోడ్లకు చాలా భూమి పూజ చేసుకుంటున్నాం. మీ అందరు కూడా తెలుసు, నేను మీ పక్క ఊరోనే ఒకప్పుడు అంతరావుకి వెళ్ళి ఆశించరు కట్టెక్కి బాగొట్టుకున్న మామిడి చెట్లల్లో నా పెళ్ళిదాక ఆడుకున్నాడు. ఆఖరి నా పెళ్ళైనాక దావత్ కూడా అన్నీ ఇచ్చినాం, కానీ అటెనక పోయింది అనుకోరు. ఎన్నో రకరకాల కారణాలు. ఇవాళ ఆశించారు కట్ట కూడా కనబడతలేదు. మీకు ఎరక ఆశించారు
మీకు మాకు నడువులు ఉంటుండే అన్న మీకు ఎరికేనా ఇవాళ కట్టలేదు చెరువు లేదు. అయితే ఇవన్నీ చిన్నప్పటికెళ్ళి చూసుకుంటూ వచ్చినాం. దాంట్లో భాగంగా ఒక డాక్టర్గా మీరందరూ కూడా నన్ను ఎంతో ఆదరించేటోళ్ళు. రాజకీయాలకు అతీతంగా ఊరు పక్క ఊరు సంత ఊరు అన్నట్టే ఇటు దర్రూరులు కావచ్చు, అంబార్పేటలు కావచ్చు, లింగంపేట ఈ 3-4 ఊర్లలో అయితే అందరూ నన్ను ఒక కుటుంబ సభ్యులైన చూసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ జగిత్యాల నడిబొడ్డున 5.5 కోట్లతోటి బ్రహ్మాండమైన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని నిర్మించుకుంటా ఉన్నాం. అక్కడ చాలా పెద్ద ఎత్తున మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతాయి. మీరు గెలిపించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యూనియన్ బ్యాంక్ వాళ్ళతో సహకారంతో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గొల్లపల్లి రోడ్లో ఏర్పాటు చేసినాం. పూర్తిగా దానికి మంచి బిల్డింగ్ కూడా దరూర్ క్యాంప్లో కడతాం. దాని ప్రారంభోత్సవం అక్కడైతే మా సత్తావంతా లక్ష్మీపురంలో జాబితాపురంలో దొలకొచ్చాడ ట్రైనింగ్ ఇప్పించింది. ఇంకా మన ఊర్లలో ఇంకా తెలియలేదు. అందుకే ముచ్చట చెప్తా ఉన్నా, మన మహిళలు యువత రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ స్కీమ్ అందరికి కూడా సర్కారు ఉద్యోగాలు రావు. మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే యువత అట్లాంటి ట్రైనింగ్ పొందాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు టాటా గ్రూప్ వాళ్ళతో కలిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడనే టిఆర్ నగర్లో పెట్టిండ్రు. కరెంటు స్కూటీలు, అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణులు ఎట్లయితే చేస్తారో అట్లా డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటరైజ్ ఇవన్నీ కూడా రోబోటిక్ ట్రైనింగ్ ఇక్కడ మన టిఆర్ నగర్లో 6 కోట్లతోటి ప్రమాణంగా ఏర్పాటు చేసినాం. అంతేకాకుండా మీ సహకారంతో గెలిచిన నేను సామాన్యులకు విద్య బాగా అందాలని చెప్పి మహిళా ఉమెన్స్ డిగ్రీ కళాశాల రామా టాకీస్ కడిన కళాశాలకు నేను మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఏదైనా వృత్తి విద్యాన్ని నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలంటే పట్టిగానే రాదు. రేపటి నాడు ఇందిరా మహిళా శక్తి భవనంలో ట్రైనింగ్ నేర్పుతాం. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఉంది, అక్కడ మహిళలు పోవచ్చు. చాలామంది అమ్మాయిలు కూడా నేర్చుకుంటున్నారు. మరి ఇంకొక వివో చేయాలంటున్నారు. రాజు ప్రతిపాదనలు పంపించండి, నేను డిఆర్డిఓ గారికి చెప్తాను. తప్పక ఇంకో బిల్డింగ్ ఇద్దాం, ఇంకొక సంఘాన్ని ఏర్పాటు చేద్దాం, ఇంకొక బిల్డింగ్ కూడా మంజూరు చేద్దామని తెలియజేస్తాను. మరి ఇంత పెద్ద ఊరు మరి ఒకటి ఉన్నారని ఆశ్చర్యపడుతున్నాను. అంతర్గామలో 2 ఉన్నాయి. అంతర్గామతో ఎప్పుడు పోటీ పడతారు? ఎట్లా భూముల ధరలు మీకే ఎక్కువ ఉంటాయి. మిగిలిన మేము ఎట్లా పోటీ పడలేవు. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది, మాకు కూడా మెయిన్ రోడ్ వస్తుంది, బైపాస్ రోడ్. కానీ తప్పకుండా ఇక్కడ కూడా చేద్దామమ్మా. ఈనాడు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పొద్దుగాలే మీ సర్పంచ్ గారు మంచిగా టిఫిన్ పెట్టారు. ఇవన్నీ కార్యక్రమాలు చేసాం. మరి ఇంతకుముందు నేను చెప్పుకుంటూ ఇందిరమ్మ అంటే నాకు ఇష్టం, ఇందిరమ్మ కాలంకెళ్ళి రాజకీయాలు చూస్తాను. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కట్టినామంటే తర్వాత ఒక 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు 4-5 ఊర్లలో కట్టినాం. అలా మన నర్సింగాపూర్, చలిగలు ఇవి ఉన్నాయి. కానీ ఈరోజు ఒక 47 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. అందులో 17 ఇండ్లు పూర్తయిపోయినాయి. ఒక్కొక్కరికి 3,40,000 రూపాయలు ఆల్రెడీ పడ్డాయి. ఇక మిగతా కొంత ప్రధానమంత్రి ఆవాస్ యోజనని చేసి కొన్ని రావాలి, ఆ నిధులు వస్తాయి. ఇంకా కూడా ఈ ఊరికి ఇంకా 25 ఇండ్లు కావాలని ఆయన మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా అంతకుముందు ఎవరైనా ఇందిరమ్మ ఇల్లు సగం కట్టుకొని ఆపిన వాళ్ళు ఉంటే, లేదా ఎవరికన్నా పాత ఇల్లుండి రేకులు వేసుకొని ఉంటే, మళ్ళీ అది ఇల్లున్నది ఇయ్య అన్నా కానీ L3 ఉన్నా కానీ ఆ పైన రేకులు తీసుకుంటే చెత్త వేసుకోవడానికి కూడా నిధులిచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేసి జరిగింది. మరి మహిళల పేరు మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఈ మహిళా మంత్రి సీతక్క గారు మహిళల కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేసిన మహిళ. ఆనాడు మహిళల కోసం ఎన్నో తప్పకుండా నిధులు అభివృద్ధి చేద్దాం. ఇక అతి ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే రామాలయం నుంచి ఇటు పోతారం దానికి పోయే రోడ్డు, మరి దానికి కొంచెం నిధులు ఎక్కువ అవసరం ఉన్నాయి. తప్పకుండా దానికోసం సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం. అంతర్గామ పోతారం, అదేవిధంగా జగిత్యాల పోతారం. ఆ పోతారం సర్పంచ్ గారికి రోడ్ల మంత్రి కూడా దోస్తు చదువుకున్నప్పటికెళ్ళి యాద్ చేసిండు. కొద్ది వెనుకల ముందో తప్పకుండా రోడ్ వేసే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ.